వ్యాపారం మొత్తం దీని మీద డిపెండ్ అయ్యింది, వీళ్ళ మీద డిపెండ్ అయ్యింది. మరి అందుకే వాళ్ళ గురించి ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఇది విషయం మీకు అర్థం కావాలి. నెక్స్ట్ వై ఇట్ ఈస్ ఏ బిజినెస్. ఎందుకు ఇది వ్యాపారం అవుతుంది? ఎందుకు వ్యాపారం అవుతుంది అంటే దేర్ ఇస్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే వస్తువు తయారుదారుడు ఇక్కడ ఉన్నాడు, బయట మార్కెట్లో ఉన్నట్టే ఇక్కడ కూడా తయారుదారుడు ఉన్నాడు. సేమ్ టైం కొనుగోలు చేసే వాళ్ళు ఉన్నారు, సేమ్ టైం అమ్మే వాళ్ళు ఉన్నారు, వినియోగదారులు ఉన్నారు, వ్యాపారస్తున్నారు. తర్వాత జెన్యున్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకు వస్తాయి. అంటే నేరుగా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుండి కస్టమర్కే నేరుగా ప్రొడక్ట్ వస్తుంది కాబట్టి, ఒకటి రెండు చేతుల్లోనే ప్రొడక్ట్ వస్తుంది కాబట్టి డూప్లికేట్ అయ్యే ఛాన్స్ లేదు. బయట మార్కెట్లో 10 మంది చేతులు మారుతుంది కాబట్టి డూప్లికేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అది మీరు గమనించండి. క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తాయి, ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది. ప్రాఫిట్స్ మనకిచ్చే ప్రాఫిట్స్ అన్ని గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. సేల్స్ మీద ఇస్తారు, మనకు జరిగే సేల్స్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఇది సిస్టమ్ కూడా. మరి చూస్తే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంతకీ మన వ్యాపారానికి బయట వ్యాపారానికి తేడా ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారానికి ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి ట్రెడిషనల్ బిజినెస్కి సాంప్రదాయమైన వ్యాపారానికి ఉన్న వ్యత్యాసం ఏంటి మీరు గమనించాలి. ఇది మీకు బాగా అర్థం కావాలి. చాలా మందికి తెలియదు ఈ విషయం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇద్దరు ఏం చేసి ముగ్గురు జాయిన్ చేసి అనుకుంటారు. అది కాదు, ఇక్కడ సిస్టమ్ ఉంది. ఇదేంటంటే బయట మార్కెటింగ్ దీన్ని ఏమో ట్రెడిషనల్ వ్యాపారం అంటారు. సాంప్రదాయం. ఈ వ్యాపారంలో తయారీదారులు ఉన్నాడు, వినియోగదారులు ఉన్నాడు. తయారీదారునికి వినియోగదారులకి మధ్యలో చాలా మంది వ్యాపారస్తులు ఉంటారు. మనం వెళ్ళి కిరాణా షాప్లో కొనుక్కుంటాం, హోల్సేల్ షాపు, డిస్ట్రిబ్యూటరు, డీలరు, స్టాకిస్టు, ఏజెన్సీ అని ఒక 10 మంది చేతులు మారుతుంది. దానికి మించి అన్నిటికన్నా ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. అంటే వస్తువు గురించి ప్రచారం జరుగుతుంది, ప్రచారకర్తలు ఉంటారు, సినీ తారలు, క్రికెట్ ప్లేయర్, మోడల్స్, ఇవన్నీ కలిపి లాస్ట్కు ఎంఆర్పి అని రాస్తారండి, మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అని రాసి అక్కడ నిర్ణయిస్తారు రేటు. కన్జ్యూమర్కి 100 రూపాయలు చేసేది. మరి వస్తువుకు తయారయ్యే కాస్ట్ ఎంత ఉంటుంది అంటే ఎప్పుడు కానీ వస్తువు తయారయ్యే కాస్ట్ 30% మించదు. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 70% అనేది ఎక్కడ పోతుందంటే మార్కెటింగ్లో మేజర్ పార్ట్ పోతుంది, మధ్యవర్తులకు మిడిల్ మెన్కి కొంత పాలు పోతుంది. ఇవన్నీ కలిపి వేయడం జరుగుతుంది. దీంట్లో లాభపడేది ఎవరంటే కేవలం ముగ్గురే. ఒకటి తయారుదారుడు, 2 మార్కెటింగ్ చేసేవాళ్ళు, అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు, 3 మధ్యవర్తులు, హోల్సేల్, డీలర్, డిస్ట్రిబ్యూటర్. వాళ్ళు పెట్టుబడి పెడతారు, కస్టమర్ పద్ధతి ప్రకారం తీసుకోవాల్సిందే. వీళ్ళు ముగ్గురికి లాభం ఉంటుంది. కొనుగోలు చేసే వ్యక్తికి లాభం ఉందా అండి? కొనుగోలు చేసే వ్యక్తికి లాభం వచ్చే ఛాన్స్ ఉందా? లేదు, ఇవ్వడానికి ఛాన్స్ లేదు అక్కడ. మరి ఇక్కడ విషయానికి వస్తాయంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. దీంట్లో తయారుదారుడు, వినియోగదారులు ఇద్దరు కామన్ అక్కడ ఇక్కడ. కానీ ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళందరినీ తగ్గించేసారు. డీలర్, డిస్ట్రిబ్యూటర్, స్టాకిస్ట్, హోల్సేల్ తగ్గించేశారు. నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్ పూర్తిగా రిమూవ్ తీసేసారు. మధ్యవర్తులను తగ్గించారు, అడ్వర్టైజ్మెంట్ని తీసేయడం జరిగింది. తీసేసి అలాంటి రేట్ ఏమైనా తగ్గించారు అంటే రేటు తగ్గించడం కుదరదు. ఎప్పుడు కానీ ఒక ప్రైస్ ఫిక్స్ చేసిందంటే 30% మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే 100% మనకు ఉంటుంది. మరి ఆ ప్రాఫిట్ ఇక్కడ ఏం చేస్తారంటే దీంట్లో ఉన్నటువంటి వాళ్ళకి షేర్ ఇస్తారు. మరి దీంట్లో పబ్లిసిటీ చేసేవారు అంటే ఇక్కడ వినియోగదారుడే వ్యాపారస్తుడు. మీరు గమనించండి, వినియోగదారుడే వ్యాపారస్తుడు, వినియోగదారుడే మార్కెటింగ్ చేస్తాడు, వినియోగదారుడే పబ్లిసిటీ చేస్తాడు. కాబట్టి ఆ లాభాన్ని మేజర్ ప్రాఫిట్ని ఎవరికి ఇస్తారంటే వినియోగదారునికి ఇస్తుంది. ఆ వినియోగదారుని కంపెనీ ఏమంటుందంటే డిస్ట్రిబ్యూటర్ అనే నామకరణం చేసి వ్యాపారస్తులకు మార్చారు. వ్యాపారస్తులు అంటే వినియోగదారునికి పట్టాభిషేకం అనే సిస్టమ్ తీసుకొచ్చిన సిస్టమ్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ విధానం. అంటే వినియోగదారునికి ప్రాఫిట్, ఇక్కడ కన్జ్యూమర్ మనమే, మార్కెటింగ్ మనమే, డిస్ట్రిబ్యూషన్ మనమే, ప్రాఫిట్ షేరింగ్ మనకి. ఇది మనకున్న సిస్టమ్. మరి ఇది మనకు మేజర్ ప్రాఫిట్ రావడానికి కారణం ఏదండి? ఇది మీరు గమనించాలి. ఎట్లా వస్తుంది అనేది ప్లాన్ లేదు. డిఫరెంట్ కంపెనీస్ ఉంటే కంపెనీస్ బట్టి ప్లాన్ లేదు. మరి ఇది మీకు తెలియాల్సిన విషయం. ఇక్కడ మౌత్ పబ్లిసిటీ ఉంటుంది. చాలా మందికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనం ప్రచారం ఎలా చేస్తున్నాం అంటే టీవీలో కన్నా పేపర్లో కన్నా మౌత్ పబ్లిసిటీ చాలా పవర్ఫుల్. బాగుంటే 4 చెప్తాం, బాగాలేకపోతే 40 మంది చెప్తాం. వస్తువు బాగుంటే కేవలం 4 చెప్తాం. మొబైల్ ఫోన్ కొన్నాం, మనం ఏం చెప్తాం? పలానా వ్యక్తి సార్ మొబైల్ ఫోన్ ఎక్కడ కొన్నా సార్ పలానా కడ కొన్నా అంటే కూర్చోబెట్టి టీ తాగిపించి మామూలు ఫోన్ కాదు సార్, 512 ర్యామ్, ఇది 512 ర్యామ్, 2 TB డేటా ఉంది దాంట్లో, హై మెగా పిక్సెల్. అది దాని గురించి ఎంత బాధ్యత అంటే ఆ ఎగ్జిక్యూటివ్ కన్నా కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే తయారు చేయడం కన్నా మనం ఎక్కువ చెప్తాం. ఎందుకంటే దాని గురించి మనం 100 సార్లు వీడియో చూస్తుంటాం. మన వాళ్ళని చూసిన తర్వాత కొన్నాం కాబట్టి 1 లక్ష రూపాయలు పెట్టి మరి అంత బాగా చెప్తాం. మరి మనకేంటిది ఏమొచ్చింది సార్? నాకు సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్. ఇంకా చెప్పాలంటే సాధ్యపడి కొంత ఖర్చు కూడా అవుతుంది. ఎందుకంటే అంత పెద్ద మొబైల్ వల్ల పార్టీ లేదంట మనం ఇచ్చుకోవాల్సిందే. దాని దగ్గర దానికి ఉంటుంది. ఇట్లా ఉంటుంది. అంటే ఇక్కడ పబ్లిసిటీ చేసినంత మాత్రం మనకి వచ్చిందా? లేదు.
అదే విషయాన్ని గమనించి ఇక్కడ మన వస్తువుకి ప్రచారం మనం చేయడం వల్ల మనం బ్రాండ్ అంబాసిడర్ అయ్యి ఆ ప్రాఫిట్ కంపెనీ నేరుగా మన అకౌంట్లో జమ చేస్తారు. ఇదే సిస్టమ్ని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు. ఇది మీరు గమనించారు. నెక్స్ట్ చూస్తే ఎంత మీకు తెలిసిన మ్యాటర్ అయినప్పటికీ ఒకసారి మీరు చూడండి, ట్రెడిషనల్ బిజినెస్లో పెట్టుబడులు ఉంటాయి, డైరెక్ట్ సెల్ బిజినెస్లో కొంచెం నాతో మీరు కోరస్ ఇవ్వండి. ఇన్వెస్ట్మెంట్ జీరో. ఇక్కడ షాప్ ఉంటుంది, ఇక్కడ షాప్ అక్కర్లేదు. షాప్ లేకపోయినా పర్లేదు, ఉన్నా పర్వాలేదు. మనం చూస్తే 10 నుండి 12 గంటలు పొందాలి ఇక్కడ కంపల్సరీ. ఇక్కడ మీ ఫ్రీ టైం. ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయీస్ ఉంటారు, సాలరీస్ ఉంటాయి. ఇక్కడ ఎంప్లాయీస్ సాలరీస్ అవసరం లేదు. షాప్ క్లోజ్ చేస్తే ఇన్కమ్ వస్తుందా? ఇక్కడ షాప్ అనేది మనకు లేదు కాబట్టి మన సిస్టమ్. నెక్స్ట్ చూసుకుంటే వస్తువు అమ్మితే లాభం వస్తుంది, ఇక్కడ వస్తువు యూజ్ చేస్తే లాభం వస్తుంది. ఇది హైలైట్ పాయింట్. వస్తువు అమ్మితే లాభం వస్తుంది, ఇక్కడ వస్తువు వాడితే లాభం వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే 100% రిస్క్ ఉంది. ఇక్కడ రిస్క్ జీరో. నెక్స్ట్ చూసుకుంటే ఇన్కమ్ అనేది ఎంత ఖర్చు పడ్డా 10 to 20% మించలేదు ఈ రోజుల్లో. మరి ఇక్కడ అన్లిమిటెడ్ ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, స్పాన్సర్స్ ఉంటారు, ఇక్కడ మౌత్ పబ్లిసిటీ ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఇదే. ఇక్కడ పెట్టుబడి లేదు, అక్కడ పెట్టుబడి ఉంది, హై రిస్క్ ఉందని మీకు అర్థం కావాల్సిన విషయం. మరి ఇది ట్రెడిషనల్ బిజినెస్ కి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఉన్న డిఫరెన్స్ చూస్తే, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా పాపులర్, ఇప్పుడు పాపులర్ అయిందండి. గత 50 సంవత్సరాల నుండి చరిత్ర తిరగరాస్తాను. చరిత్ర ఒక్కొక్క టైంకి ఒక్కొక్కటి వచ్చింది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒకసారి వచ్చింది, ఇన్సూరెన్స్ సెక్టర్ ఒకసారి డెవలప్ అయింది, ఎలక్ట్రానిక్స్ విప్లవం ఒకసారి వచ్చింది, రియల్ ఎస్టేట్ విప్లవం ఒకసారి వచ్చింది, బ్యాంకింగ్ సెక్టర్ ఒకసారి వచ్చింది, షేర్ మార్కెట్ ఒకసారి వచ్చింది. ఇప్పుడు మనకు రాబోయే యుగం వచ్చేసి రాబోయే 10 సంవత్సరాలు ఏది ఉంటుందంటే 100% డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఉంటుంది. రాబోయే 10 సంవత్సరాలు గోల్డెన్ డేస్. రాబోయే 10 సంవత్సరాలు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కి గోల్డెన్ డేస్. ఇది మీరు గమనించండి. రాబోయే 10 సంవత్సరాలు మరి చూస్తే దీనికి సంబంధించిన డేటా మీరు చదవండి, తెలిసిపోతుంది. మీకు మీ సీనియర్ లీడర్స్ మీకు ఇస్తారు ఏ దేశంలో ఎట్లా జరుగుతుంది బిజినెస్ అనేది. మన ఇండియా చూసుకుంటే ఒకటే విషయం గమనించండి, అమెరికా అనేది పాపులర్ కంట్రీ, దాంట్లో 2.5 లక్షల కోట్లు సుమారుగా జరుగుతుంది. ఈ డేటా మారిపోయింది. కానీ మన దేశంలో చూసుకుంటే 10,000 కోట్లు కూడా ఇంకా క్రాస్ కాలేదు, పెద్దగా క్రాస్ కాలేదు. అంటే ఈ దగ్గర మనకి ఏంటిది బిజినెస్ అనేది బేబీ స్టేజ్ లో ఉంది. బయట దేశంతో పోల్చుకుంటే మన దేశంలో బేబీ స్టేజ్ లో ఉన్న విషయం అర్థం చేసుకోవాలి. మన నెక్స్ట్ చూసుకుంటే మనము ఈ రోజు చూసుకుంటే అందరం కూర్చోవడానికి కారణం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో రారాజ్ ఉంది. ప్రపంచంలో భారతదేశంలో నెంబర్ 1 ఉంది. ప్రపంచ స్థాయిలో నెంబర్ 1 వెళ్ళాలి అనే పొజిషన్ తోని వెళ్తున్నటువంటి కంపెనీ అదే మన ఎంఐ లెక్చర్ మార్కెటింగ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. పవర్ఫుల్ కంపెనీ. గూగుల్ చూస్తే ఫస్ట్ కంపెనీగా మన పేరు వస్తుంది. ఎక్కువ మందికి జనాదరణ ఉన్నటువంటి కంపెనీ, టాప్ కంపెనీగా ఉంది. ఇది మీరు గమనించాల్సింది. ఎంఐ లెక్చర్ గ్లోబల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇలా చూస్తే ఈ కంపెనీ మనకు మార్కెట్ చేస్తున్నటువంటి ఉత్పత్తులు ముఖ్యంగా చూసుకుంటే బ్రాండ్ వైజ్ ఉన్నాయి. 8 బ్రాండ్స్ ఉన్నాయి. దాంట్లో మనం చెప్పుకోవాల్సిన బ్రాండ్లు 6 ఉన్నాయండి. దాంట్లో ఒకటి ఎలిమెంట్స్ అనే బ్రాండ్, ఆనంద్ అనే బ్రాండ్, ఎలిమెంట్స్ అనే బ్రాండ్, ఆనంద్ అనే బ్రాండ్. నెక్స్ట్ ఆహారం, ఇండియా గ్రో, న్యూస్ స్టార్, మై హోమ్. ఇలాగా ఒక 6 బ్రాండ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ బ్రాండ్స్. సార్ ఇప్పుడే వచ్చి రాజ్ కుమార్ గారు ఇప్పుడే బయటకు వెళ్తున్నారు. ఆ టీమ్ లీడర్ ఎవరు సార్? చూడండి సార్, మీటింగ్ స్టార్ట్ అయ్యి అరగంట కాలం బయటకు వెళ్తున్నట్టే చూడండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎలిమెంట్స్ బ్రాండ్, ఆనంద్ బ్రాండ్ ఇంపార్టెంట్ బ్రాండ్స్. ఎలిమెంట్స్ అనేది, ఆనంద్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ బ్రాండింగ్ లో మనకు చాలా వాల్యుబుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం దాని గురించి చెప్పుకోవాల్సినవి ఇవి. ముఖ్యంగా ఎలిమెంట్స్ బ్రాండ్ లో ముఖ్యంగా ఆయిల్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆనంద్ అనే బ్రాండ్ లో న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. మిగతావన్నీ మనకు సపోర్టింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి ఆహారం అనేది సపోర్టింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇండియాలో ఉన్న అగ్రికల్చర్ బేస్ మీద ఉన్నాయి. ఇలాగ మనకు ఒక 6 బ్రాండ్స్ ని కంపెనీ క్రియేట్ చేసింది, 6 బ్రాండ్స్ ముఖ్యంగా. దీంతో పాటు ఎంఐటీసీ అనేది ఇంకొకటి ఉంది. ఎంఐటీసీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని వాస్తవానికి ప్రపంచ కంపెనీలో పాపులర్ కంపెనీస్, అమెరికన్ కంపెనీస్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. కానీ ఇండియన్ కంపెనీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఫస్ట్ కంపెనీ ఇంట్రొడ్యూస్ చేసింది ఎంఐ లెక్చర్ కంపెనీ. ఎంఐటీసీ కాదు, ఫస్ట్ కంపెనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ డిజైన్ చేసి దానికి ఒక RS సక్సెస్ అకాడమీ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి మనకంతా ఎడ్యుకేషన్ చేసినారు. కొంచెం చదువుకున్నారు, నాలెడ్జ్ ఉంది, మీకు మినిమం నాలెడ్జ్ ఉంది, జస్ట్ గూగుల్ సెర్చ్ చేసే నాలెడ్జ్ మీకు ఉంది, చిన్నగా నాలెడ్జ్ ఉందంటే మీరు అందులోకి వెళ్ళిపోయిందంటే కంప్లీట్ డేటా మీకు ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్తి సమాచారం, సమగ్రమైన సమాచారం మీకు దానిలో దొరుకుతుందని అంత క్లారిటీగా కంపెనీ ఇచ్చేస్తుంది. మరి చూస్తే మీకు దీన్ని మనకు రిప్రజెంటేషన్ అంటే 2016లో 16లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాపారాన్ని రెగ్యులర్ చేయడానికి కావాల్సిన పనులు మొదలుపెట్టింది. 2019లో చేసేసిందండి. 2019లో కన్స్యూమర్ అఫైర్లో మినిస్ట్రీలో మనకు బిల్ పాస్ చేసింది.
బిల్ పాస్ చేసి ఈ సిస్టమ్ని లీగలైజ్ చేసింది ఇండియాలో. లీగలైజ్ చేసింది. అప్పుడు ఫస్ట్ కంపెనీగా రిప్రజెంటేషన్లో మనకు ఈ అప్పుడు ఉన్నటువంటి కన్స్యూమర్ అఫైర్ మినిస్టర్కి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మన అశ్విన్ సార్ కూడా ఉన్నారు ఇక్కడ. ఈ ఫోటోలో అశ్విన్ సార్ కూడా బయట ఉండడం జరిగింది ఇక్కడ చూస్తే. కన్స్యూమర్ అఫైర్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ అప్పుడు అప్లికేషన్ ఇచ్చినప్పుడు కంపెనీలో టాప్ పర్సన్ కాబట్టి వారిని కూడా తీసుకెళ్ళింది ఇలాగమాట. ఇప్పుడు గుర్తింపు ఉంది కంపెనీకి. అంటే ఒకసారి చూసుకుంటే మేనేజ్మెంట్ ఎంత బాగుంది, ప్రొఫైల్ ఎంత స్ట్రాంగ్ ఉందనే విషయం మీకు తెలవాలి. మరి చూస్తే మేనేజ్మెంట్ అనేది పవర్ఫుల్ మేనేజ్మెంట్. 20 సంవత్సరాల పైబడి అపారమైన అనుభవాన్ని గడించినటువంటి కంపెనీ. అనుభవాన్ని గడించిన కంపెనీ ISO సర్టిఫికేషన్స్ కలిగి ఉన్నాయి. తర్వాత మనం మెంబర్ ఆఫ్ వికీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, భారత వాణిజ్య మరియు పారిశ్రామిక అభివృద్ధి మండలిలో సర్టిఫికేషన్ ఉంది. నెక్స్ట్ FDFCలో మెంబర్షిప్ ఉంది, ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. ఇలాంటి ఒక 3 అసోసియేషన్లు ఇండియాలో నడుస్తున్నాయి. దానిలో ఇది ఒక ఆర్గనైజేషన్ అలా అన్నమాట. మనం చూసుకుంటే బెస్ట్ అవార్డుగా 2017లో రీటైల్ అవార్డు. ఇలా చూసుకుంటే ఇవన్నీ మనకు సర్టిఫికేషన్స్ కలిగి ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా టైప్ చేసుకొని మనకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో టైప్ చేసుకొని స్కిల్ ఇండియాతో ఇందులో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్కి స్వయం ఉపాధి కింద కల్పించుకోవడానికి గవర్నమెంట్తో టైప్ చేసుకొని ఇందులో డిస్ట్రిబ్యూటర్ అయిన వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా వ్యాపారం చేయడానికి సర్టిఫికేషన్ ఇవ్వడం కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్. స్కిల్ ఇండియా నుండి ఇది కూడా మనకు తెలంగాణ, ఆంధ్రలో త్వరలోనే ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ రెడీ ఉందండి. తెలంగాణ, ఆంధ్రలో 2 స్టేట్లలో ఆల్రెడీ బయట స్టేట్లో చేస్తున్నారు ఇది. మరి నెక్స్ట్ చూసుకుంటే చాలా చెప్పుకోదగ్గ ఒరాక్ వ్యాలీ అండ్ ఫుడ్ సేఫ్టీ అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. చెప్పుకోదగ్గ రిపీటెడ్ ఆర్గనైజేషన్స్ ఉంది. మరి చూద్దాం. ఇంకా చూసుకుంటే బెస్ట్ హెల్త్ కేర్ అవార్డు 2019లో, 22లో, 23లో బెస్ట్ హెల్త్ కేర్ అవార్డు ప్రముఖ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ నుండి సర్టిఫికేషన్ ఉంది. చెప్పుకోదగ్గ రెప్యుటేషన్ ఆర్గనైజేషన్ ఉంది, మంచి మీడియా నుండి. మరి ఇలాగ చూసుకుంటే హెల్త్ కేర్ అవార్డు ఉంది. దానికి ఆ హెల్త్ కేర్ అవార్డు తీసుకున్నప్పుడు కూడా ఫోటో తీసారు కదండి. ఎవరు మీరు? ఎవరండి? సలీం మాథ్యూ సార్, కంపెనీ CEO సార్. మరి ఈరోజు మనకు వచ్చారు కదా, ఒకసారి క్లాప్స్ మనకి ఇద్దాం. టైమ్స్ ఆఫ్ ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా అంటే పెద్దది, ఇండియాలోనే పెద్ద ఆర్గనైజేషన్ అది, పెద్దది. మరి వాళ్ళ దగ్గర మనకు సర్టిఫికేషన్ ఉంది. మరి కీ రీజన్స్ ఆఫ్ ఎందుకు మనం MILFLని సెలెక్ట్ చేసుకోవాలి? చాలా కంపెనీస్ బయట మార్కెట్లో ఉన్నాయి కదా, ఎందుకు ఈ కంపెనీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? కీ రీజన్స్ ఆఫ్ MILFL చూసుకుంటే ఎక్స్పర్టైజ్ మేనేజ్మెంట్ అండ్ సైంటిస్ట్. నెక్స్ట్ చూసుకుంటే యూనిక్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అట్రాక్టివ్ అండ్ యూనిక్ బిజినెస్ ప్లాన్ ఉంది, ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ప్లాన్, కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్, చెప్పడం కాదు అందుకునే విధంగా ఉంది. చాలా కంపెనీస్ చెప్తాయి కానీ అందుకోవడం కష్టం. ఇక్కడ చెప్పడం కాదు అందుకునే విధంగా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే రికార్డు ఉంది, ప్రూవెన్ ట్రాక్ రికార్డు ఉంది కంపెనీకి. ఎందుకు మనం ఈ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాల్సింది చూస్తే మీకు కొంచెం చూస్తే ఎక్స్పర్టైజ్ మేనేజ్మెంట్లో దీనిలో ముఖ్యంగా మనకు సలీం మాథ్యూ గారు మనకు CEO సార్ ఇవాళ రావడం జరిగింది. CEO వచ్చేసి కైలాష్ భట్ గారు CEO వచ్చి. మరి మీరు చెన్నైలో ఉంటారు. ఈ ఇద్దరు పర్సన్స్ మన కీ పర్సన్స్ కంపెనీకి. అదేవిధంగా సైంటిస్ట్ ప్యానల్ కూడా చూసుకుంటే కింద మనకు DY నారాయణ గారు నిన్న సార్ మనకు చూపించడం జరిగింది. అంటే మంచి ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళు, మంచి సంస్థలో పనిచేసిన వాళ్ళను గత 20-30 సంవత్సరాల అనుభవం సైంటిస్టుల ఆధ్వర్యంలో మన ప్రొడక్ట్స్ తయారు చేయబడుతుంది. మీకు చూసుకోవాల్సింది అంటే ఎటువంటి సైంటిస్ట్ మన దగ్గర ఉన్నారని మీకు తెలియాలి, చెప్పుకోదగ్గవాళ్ళు. వీళ్ళందరూ మనకు ఉండడం జరిగింది. DY నారాయణ గారు మీరు చూడండి, గూగుల్ సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఇట్లా మాట. వీళ్ళందరూ మనకు చెప్పుకోదగ్గ సైంటిస్టులు. నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళ ఆధ్వర్యంలో మనకే ఓన్ R&D ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొని సైంటిస్ట్ ప్యానల్ వాళ్ళు ప్రిపేర్ చేసి మనకు కావాల్సిన ప్రొడక్ట్ను తయారు చేసుకొని మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎలిమెంట్స్ బ్రాండ్ అంతా ఎవరిది ఓన్ ప్రొడక్ట్ అంటే ఫార్ములా మనది తయారు చేసుకునే విధానం మనది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరికో ఇచ్చి చేయించుకుంటాం మనకున్న అవసరం బట్టి. అలాగే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకున్నాయి. దీంట్లో చెప్పుకోదగ్గ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. మొత్తం మీద మనకి ఎన్ని ఉన్నాయంటే 150 రకాల వస్తువులు ఉన్నాయి, ఇంచుమించుగా 150 పైబడి వస్తువులు ఉన్నాయి. కానీ దాంట్లో మనకు ఒక 100 అనుకోవచ్చు మనం. ఎందుకంటే సబ్బుల విషయానికి వస్తే ఆనందంలో 5 ఉన్నాయి, న్యూ స్టార్లో 6 ఉన్నాయి, మొత్తం ఎన్ని 11 అయినాయి. వాటి అన్నింటిని ఏమంటారు? సబ్బులే అంటారు. ఒకటే ప్రొడక్ట్ ఇంకా ఉంటుంది. సోప్స్ కాబట్టి మనకు అలా చూసుకుంటే 100కు పైబడి ప్రొడక్ట్స్ ఉన్నాయి. 100కు పైబడి. ఆ 100లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన 3 విభాగాలు: ఒంట్లోకి పంటలకి. సింపుల్, ఇంట్లోకి పంటలకండి. ఇంట్లోకి సంబంధించిన వస్తువులు ఉన్నాయి, ఒంట్లోకి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. ఇంట్లోకి సంబంధించిన వస్తువులు అంటే సోప్స్, పేస్ట్, షాంపూ, హెయిర్ ఆయిల్, ఫేస్ క్రీమ్, ఫేస్ వాష్, హ్యాండ్ వాష్, టాయిలెట్ క్లీన్, డిష్ క్లీన్, ఫ్లోర్ క్లీన్, డిటర్జెంట్ లిక్విడ్స్, ఇలాంటివి అన్నీ ఉన్నాయి ఇంట్లోకి సంబంధించినవి. ఒంట్లోకి సంబంధించిన వస్తువులు అంటే
ఒంట్లో ఉన్న సమస్యలకి నయం చేసుకోవడానికి ఉపయోగపడేవి. ఎలాంటి సమస్యలు అంటే జుట్టు దగ్గర నుండి కింద పాదాల వరకు ఒంట్లో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్, లివర్ సంబంధించింది, లంగ్స్ సంబంధించింది, బ్లడ్ సంబంధించింది, బోన్ సంబంధించింది, బ్రెయిన్ సంబంధించింది, టీత్ సంబంధించింది, స్కిన్ సంబంధించింది, అన్నిటికి సంబంధించిన సమస్యలని నయం చేసుకునే విధంగా ప్రివెన్షన్ ఉన్నాయి, క్యూరేటివ్ ఉన్నాయి. సమస్య రాకుండా వాడే ప్రొడక్ట్ ఉన్నాయి, సమస్య వచ్చినాక నయం చేసుకునే ప్రొడక్ట్స్ ఉన్నాయి, సమస్య వచ్చినాక మెయింటైన్ చేసుకునే ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా మనకు ఉన్నాయి. ఇవన్నీ ఫార్ములా అంతా మనకు ముఖ్యంగా మనకు ఆయుర్వేదిక్ ప్రిపరేషన్తో ఎక్కువ ఉన్నాయి. ఇవి మీరు గమనించాల్సినవి. ఇవన్నీ హెల్త్ కేర్లో మనకు ఉపయోగపడతాయి. మరి పర్సనల్ కేర్లో ఉన్నాయి, హోమ్ కేర్లో ఉన్నాయి. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఫర్ ఆల్ ఏజెస్, ఎవ్రీ నీడ్ అండ్ ఎవ్రీ అకేషన్. అందరికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ఇవి మీరు ఈ ప్రొడక్ట్ ఫుల్ డాటా మీకు కావాలంటే మీ కన్సల్ట్ సీనియర్స్ దగ్గర కూర్చుంటే డాటా అందిస్తారండి. ఎందుకంటే ఆ 100 రకాల ప్రొడక్ట్ గురించి ఇప్పుడు నేను చెప్పాలంటే నిమిషానికి ఒక ప్రొడక్ట్ చెప్పినా 100 నిమిషాలు పడుతుంది. నిమిషానికి ఒక ప్రొడక్ట్ చెప్పినా 100 నిమిషాలు పడుతుంది. కానీ దీంట్లో ఉన్నటువంటి ఒక ప్రొడక్ట్ గురించి 2 గంటల సేపు మాట్లాడే శక్తి నాకు ఉండాలి. ఒక ప్రొడక్ట్ గురించి మనకు ఆల్రెడీ ఫార్చ్యూన్ యూనివర్సిటీ సంబంధించిన ఫిట్ భారత్ అనే ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ తెలుగులోనే. మనకు విజయసాయి రెడ్డి వారి ఆధ్వర్యంలో మనకు రెగ్యులర్గా ప్రొడక్ట్ గురించి ట్రైనింగ్ చేసి ఒక్కొక్క ప్రొడక్ట్ ఫిట్ భారత్, ఫిట్ FIT ఫిట్ భారత్, అది మీకు లింక్ పంపిస్తామండి, షేర్ చేస్తాం, మీకు అందరికీ గ్రూప్లో షేర్ చేస్తాం. మీ కన్సల్ట్ సీనియర్ ద్వారా వస్తుంది. దాంట్లో మీకు కంప్లీట్ ప్రొడక్ట్ గురించి డాటా ఉంటుంది. ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి 30 నుండి 40 నిమిషాల సమాచారం ఉంటుంది, విత్ ఇంగ్రీడియంట్స్తో సహా ఉంటుంది. అప్పుడు మీరు చాలా సమాచారం తీసుకోవచ్చు, మీకు ఈజీగా ఉంటుంది. అంటే ఇప్పుడు అన్ని ప్రొడక్ట్ గురించి మాట్లాడుకునే సమయం ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం కాదు కాబట్టి నేను జనరల్గా మీకు ఒక 2Kకి చెప్పినాను. మరి దాంట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటి అన్నిటి గురించి మీరు తెలుసుకుంటే బాగుంటుంది. సింపుల్గా మీకు చెప్పాలంటే అన్నిటికన్నా ముఖ్యమైనది కంపెనీకి కింగ్ ప్రొడక్ట్ 95, కంపెనీ కింగ్ ప్రొడక్ట్ 95, హై క్వాలిటీ ప్రొడక్ట్, హై ప్రీమియం ప్రొడక్ట్, హై వాల్యూ ప్రొడక్ట్, హై రిజల్ట్ ప్రొడక్ట్. అది హై రిజల్ట్ ప్రొడక్ట్. అది దాంట్లో 13 రకాల బెర్రీస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కానీ ఇక్కడ మీకు కనిపిస్తుంది 13 రకాల బెర్రీస్, అసాయి బెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, రెడ్ బెర్రీ, క్రోన్ బెర్రీ, ఇట్లా ఎల్డర్ బెర్రీ, ఆమ్లా, నూనె, అలోవెరా, ఇలాంటి అన్ని కలిపి 13 రకాల ఫ్రూట్స్ని కలిపి ప్రాసెస్ చేసి జ్యూస్ చేసారు. జ్యూస్ చేసి 33 ml చొప్పున ఒక ప్యాకెట్ ఇస్తారు, 33 ml చొప్పున ప్యాకెట్, అలాగా 30 ప్యాకెట్ కలిపి ఒక డబ్బాలో 1 లీటర్ కల్పించిస్తారు. మరి దానివల్ల తీసుకోవడం వల్ల కలిగే లాభం ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు శరీర నిర్మాణంలో మూలమైనటువంటి కణజాల వ్యవస్థను అభివృద్ధి పరచడానికి బాగా దోహదపడుతుంది. కణజాల వ్యవస్థను అంటే శరీర నిర్మాణం మొత్తం ఎక్కడ స్టార్ట్ అయింది? మనకు కోటాను కోట్ల కణాలు కలిస్తే అవయవాలు తయారైంది. అన్ని అవయవాలు కలిస్తే శరీరం తయారైంది. శరీరాన్ని ఒక దగ్గర పెరిస్తే మనిషి తయారైండు. మనిషికి గాలి ఉంటే పేరు ఉంటుంది, ఇంత పొడుగు పేరు ఉంటుంది. గాలి లేకపోతే ఇంత పొడుగు పేరు ఉంటుంది. గాలి ఉంటే హాస్పిటల్ తీసుకుపోతే ఆ పేరుని ఏమంటారు సార్? పేషెంట్. ఇంత పొడుగు పేరు ఉండాలి, ఇంత పొడుగు పేరు ఉంది. కొరకండ్ల శ్యామ్ సుందర్ రెడ్డి ఎంత పొడుగుందని? ఇంత పొడుగుంది. హాస్పిటల్ తీసుకుపోతే ఏమంటారు? పేషెంట్. ఎంత పెడగాలంటే వెళ్ళిపోతాను పేషెంట్ అంటారు. ఓ వారం రోజులు చూసి 10 రోజులు చూసి పేషెంట్ తాలూకా అంటారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ పేషెంట్ ఏమైపోయిందంటే తెల్లగొడ్డు కప్పేసింది. ఏమంటారు సార్? డెడ్ బాడీ అంటారు, డెడ్ బాడీ అంటారు. కొంచెం బాగా డబ్బులు భౌతిక దేహం అంటారు, బాగా డబ్బులు. ఇంకా బాగా డబ్బు ఉంటే పార్థివ దేహం అంటారు. ఇంకా పార్థివ దేహాన్ని రథయాత్ర జరుగుతుందని చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి డబ్బు బాగుంది వాళ్ళు అట్లా మాట. మరి మీకు తెలవాల్సిన విషయం ఏంటంటే గాలి ఉంటే వాల్యూ ఉంది, గాలి లేకపోతే లేదు. ఆ గాలి మనం బాగుండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మన వస్తువులు మన ఆహారాన్ని మన నియమాలు మార్చుకోవాలి. ఆహారమే ఔషధము, ఆహారం మార్చుకోవాలి. ఆ ఆహారము మన ముఖ్యంగా MLF సిస్టంలో అన్ని రకాల ఫ్రూట్స్ కలిపి మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది 95. కాబట్టి ఈ యొక్క 95 కనుక తాగిందంటే 200 రకాల సమస్యలకు దూరం ఉండొచ్చు. మీరు 200 రకాల సమస్యలు, 200 రకాల సమస్యలు. కాబట్టి దీని గురించి ఇంకా డేటా మీరు తీసుకోండి, తెలుస్తుంది. ఇట్లా చాలా రకాల సమస్యలు, లివర్కు, లంగ్స్కు, బ్రెయిన్కి, హార్ట్కి, బోన్కి, ప్యాంక్రియాస్కి, నెక్స్ట్ మనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్కి, అన్నిటికీ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకు. ఇవన్నీ మీరు తెలుసుకోండి, మీకు తెలుస్తుంది. MIDC అనేది మనకు ఇంపార్టెంట్, మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనకు డిజైన్ చేసింది కాబట్టి ఇది ఉంది. మరి ముఖ్యంగా ఈ వ్యాపారంలో మనం ఎలా డబ్బులు సంపాదించాలి, వ్యాపారాన్ని మనం ముందుకెలా తీసుకెళ్ళాలి. వస్తువు బాగానే ఉంది, వాడుకుందాం, తీసుకుందాం, మనకు కావాల్సింది కొనుక్కుందాం, బాగానే ఉంది. మరి వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ముందే మనం మాట్లాడుకున్నాం. ఆర్థిక భద్రత ఇక్కడ ఉంది, ఆరోగ్య భద్రత ఇక్కడ ఉంది. ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల ఫస్ట్ మన ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది, ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది. వస్తువులు వాడుతూ వస్తువులు 10 మందికి ప్రచారం చేయడం వల్ల, ప్రమోట్ చేయడం వల్ల
మనం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరినీ ఆరోగ్యం ఉంచవచ్చు వాళ్ళని. మరి వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే మనకు ఆదాయం ఆటోమేటిక్ వస్తుంది. వాళ్ళకి ఆరోగ్యం ఇస్తే మనకు ఆదాయం ఆటోమేటిక్ వస్తుంది. ఈ విధంగా మనకు ఉంది. మరి ఫ్రెండ్లీ ప్లాన్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం జూనియర్ ఫ్రెండ్లీ ప్లాన్ అంటే సింపుల్ ఉంది. మరి ఆఫరింగ్ యూ ఏ యూనిక్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అని. మరి చూస్తే దీనికి ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ. ఈ వ్యాపారం మొదలు పెట్టాలంటే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. 10 లక్షలు 20 లక్షలు పెట్టుబడి అవసరం లేదు. ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. ఎవ్రీవన్, ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. నో ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన పర్లేదు, ఉంటే సంతోషం. నో ఎంట్రీ బ్యారియర్, ఎంట్రీ ఇంత క్వాలిఫికేషన్ ఉండాలన్న కండిషన్, క్వాలిటీ ఉండాలన్న కండిషన్స్ లేవు. మరి బయట చాలా ఉన్నాయి కండిషన్స్. అది చూసుకుంటే నో ఇన్వెస్ట్మెంట్స్, నెక్స్ట్ చూసుకుంటే నో హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఉంటే సంతోషం, లేకపోతే ఇంకా సంతోషమే. ఉంటే సంతోషమే, లేకపోతే ఇంకా సంతోషమే అండి, అలా అన్నమాట. మరి ఈ విధంగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా కండిషన్స్ అయి లేవు. మరి చూద్దాం హౌ టు స్టార్ట్. అంటే మనం చేయాల్సింది జస్ట్ ఎన్రోల్ కావాలి. మన పేరుని ఆన్లైన్లో ఎంట్రీ చేసుకోవాలి. మీ కేవైసీ డీటెయిల్స్ ఇచ్చేసి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేసి ఒకసారి లాగిన్ కావాలి. లాగిన్ అయిందంటే మీ పేరు నమోదవుతుంది. నెక్స్ట్ అప్పుడు మీకు యూనిక్ ఐడి నెంబర్ వస్తుంది. ఈ వ్యాపారాన్ని, MILFL వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కావాల్సినటువంటి అర్హత మీరు సాధిస్తారు. ఒక 10 డిజిట్ కోడ్ నెంబర్ వస్తుంది. దాన్ని మీరు మొబైల్ యాప్ ఉంది, యాప్లో వేసుకొని పాస్వర్డ్ తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా కంపెనీ దాన్ని యాక్టివేషన్ ఇస్తుంది బిజినెస్కి. తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే రిక్వైర్డ్ ప్రొడక్ట్స్ బై రిక్వైర్డ్ ప్రొడక్ట్స్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. మీకు కావాల్సిన ప్రొడక్ట్ కంపెనీకి సంబంధించిన అవుట్లెట్ దేశవ్యాప్తంగా PEC పాయింట్ సెంటర్ అని, పికప్ సెంటర్. అలాంటి పికప్ సెంటర్ దేశవ్యాప్తంగా 650 అవుట్లెట్ ఉన్నాయి. 650 అవుట్లెట్లో మీకు అందుబాటులో ఉన్న అవుట్లెట్కి వెళ్ళి నేరుగా కొనుక్కోవచ్చు. లేదంటే indiashopper.com అని వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ ద్వారా కూడా ప్రొడక్ట్ తెప్పించుకునే విధానం ఉంది, సౌకర్యం. అది మీ కన్సల్ట్ లీడర్స్ మీకు గైడ్ చేస్తారండి ఎలా అని. ఇది మనకు సౌకర్యం ఉంది. మరి ఇక్కడ ప్రొడక్ట్ ఎంత కొనుక్కోవచ్చు అంటే మీ ఆప్షన్. ఎంత అనే కండిషన్ లేదు, మీ చాయిస్. 10,000, 20,000, 30,000, 50,000, 5,000 ఎంత కొనుక్కోవచ్చు. కాకపోతే కొంచెం వ్యాపారాన్ని స్థిరంగా చేయాలి, ఒక సిస్టమేటిక్ చేసుకోవాలి. తక్కువ టైంలో మనం డెవలప్ కావాలనుకుంటే మనం ఎలా చేస్తే మన గురువు కూడా అలానే చేస్తాడు. కాబట్టి ఒక 50,000తో స్టార్ట్ చేయమని మేము చెప్తున్నాం. ఎందుకంటే కొంచెం బిజినెస్ని కిక్ స్టార్ట్ కొంచెం స్టార్ట్ చేసేటప్పుడే కొంచెం బాగుండాలి అనే ఉద్దేశంతో ఒక 50,000 ప్లస్ ప్రొడక్ట్స్ కొనుక్కోమని మేము చెప్తున్నాం. మీ ఆప్షన్ అది, మీ వీలు బట్టి ఎలానే కొనుక్కోవచ్చు. హౌ టు డూ అంటే కొనుగోలు చేయండి. కొనడం అనేది కామన్ వస్తువు కూడా, కామన్ విషయం కదా. ఇక్కడ కాకపోతే ఎక్కడైనా కొనాల్సిందే కదండి. కొనమంటుంది. దాని తర్వాత ఏం చేయకుంటుంది, యూజ్ నెక్స్ట్ ఫీల్ కమ్మంటుంది. వాడిన విషయాన్ని అనుభూతి చెందండి. మీకు ఆ వస్తువు మీద ఎలా ఫీల్ కలిగింది అనుభూతి చెందండి. అప్పుడు మీరు ఏం చేయమంటుంది, రికమెండ్ చేయమంటుంది. అప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి 10 మందికి మీ సంతోషాన్ని పంచుకోండి, మీకు నచ్చిన విషయాన్ని షేర్ చేయండి. ఇది కంపెనీ చెప్తున్నటువంటి ప్రధానమైనది. మరి చూస్తే మీకు తెలిసింది ఎన్ని రకాల బెనిఫిట్స్ కంపెనీ ఇస్తుందంటే 11 రకాల బెనిఫిట్స్ కంపెనీ ప్రవేశపెట్టింది. 11 రకాలు. మరి 11 రకాలు మాట్లాడుకుందాం అంటే 2 రకాలు మాత్రమే డిస్కస్ చేద్దాం, ఓన్లీ 2. మరి దాంట్లో మొదటి బెనిఫిట్ ఏంటంటే చెప్పాల్సిన బెనిఫిట్, మొదటి బెనిఫిట్ ఒక్కసారి మీరు డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే మీకు లైఫ్ టైం డిస్కౌంట్ ఉంటుంది. లైఫ్ టైం డిస్కౌంట్ ఒక్కసారి లాగిన్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి 100కు పైగా ప్రొడక్ట్లలో ఏ ప్రొడక్ట్ కోరుకున్నా 10% నుండి 40% డిస్కౌంట్ వస్తుంది. 10 to 40%, 10 నుండి 40% డిస్కౌంట్ వస్తుంది ఆన్ MRP. ఆన్ అండ్ యావరేజ్గా 25% వస్తుందండి. ఆన్ అండ్ యావరేజ్గా 25% అంటే ఒకసారి చెప్పాలి సార్, 10,000 రూపాయల వస్తువు కొనుక్కుంటే 25% అంటే ఎంత డిస్కౌంట్ వచ్చాడు, ఎంత అండి? కొంచెం గట్టిగా చెప్పండి సార్. 25,000. సపోజ్ 40% డిస్కౌంట్ వస్తే 4,000, 30% డిస్కౌంట్ వస్తే 3,000, 20% డిస్కౌంట్ వస్తే 2,000, 10% డిస్కౌంట్ వస్తే ఈ విధంగా. అంటే మీకు అర్థం కావాల్సింది యావరేజ్గా 25% డిస్కౌంట్ వస్తుందనే విషయం మీకు గమనించాలి. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. మరి నెక్స్ట్ చూస్తే మరి ఇక్కడ డిస్కౌంట్ ఒకటేనా అంటే డిస్కౌంట్తో పాటు ఎన్ని రకాల లాభాలు ఉన్నాయని చెప్పుకుందాం. మరి ఇక్కడ మీరు గమనించాల్సింది ఇందాక మీరు చెప్పిన దాంట్లో డిస్కౌంట్తో పాటు రీటైల్ షాప్ అని కూడా ఉంటుంది. రీటైల్ షాప్ అంటే కొనుక్కుంటే డిస్కౌంట్ అంటారు. ఈ వస్తువు గురించి స్కిల్ చేసుకొని, ఈ వస్తువు నాలెడ్జ్, ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకొని, హెల్త్ ఇష్యూస్ గురించి నేర్చుకొని తెలుసుకొని బయట సమాజంలో సమస్యని వాళ్ళకి ఆ సమస్య నయం చేయడానికి కావాల్సిన సలహాలను మనం ఇవ్వగలిగితే దానికి మన ప్రొడక్ట్ని ప్రత్యామ్నాయంగా చూపించగలిగితే వాళ్ళకు సమస్య ఏమవుతుంది, మనకు వస్తువు మూమెంట్ అవుతుంది. దానివల్ల మనకు ఆదాయం చదువుకునే అవకాశం ఇక్కడ ఉందండి. మరి ఎంత అవకాశం వస్తుంది అని చూసుకుంటే కనీసం మనకు ఒక 25% యావరేజ్గా. అంటే మీరు కష్టపడరు, నాలెడ్జ్ ఉంది. ఇక్కడ డిగ్రీ చేసే వాళ్ళు ఎంతమంది సార్? డిగ్రీ పైన ఓకే.
10th క్లాస్ ఫైనల్ ఎంతమంది ఉన్నారండి? ఆ డిగ్రీ చేసి మనం అందులో వచ్చేసారు కదా 10th ఫైనల్. రైట్, ఓకే. అంటే 10th ఫైనల్ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అంతా వచ్చేస్తారండి. ఓన్లీ పీజీ ఫైనల్ చేసిన వాళ్ళు ఎంతమంది సార్? మేడమ్స్ ఒకసారి క్లాస్ డెవలప్ సపరేట్. అంటే వీళ్ళు బాగా తెలియగలరు అని అనుకుంటాం. వీళ్ళు బాగా తెలియగలరు కాబట్టి ఈ ప్లాన్ ఇట్టే అర్థమైపోతుంది. అంత బాగా చెప్పాల్సిన అవసరం, సింపుల్గా చెప్పాల్సిన మాట. అంటే నేను తెలుసుకున్నమాట. మరి ఇక్కడ చూస్తేనంటే సింపుల్ ప్లాన్, సింపుల్గా మీరు చూడండి. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది వస్తువు గురించి స్కిల్స్ నేర్చుకొని, సమస్యల గురించి అనుభవం సంపాదించి, సమస్యలకి పరిష్కార మార్గంగా ఆరోగ్యం, లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, లంగ్స్ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, కొలెస్ట్రాల్, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాటి గురించి కొంత సమాచారం సేకరించి మనం వస్తువుని బయట ప్రమోట్ చేయగలుగుతాయి. ఉదాహరణకి ఒక వారంలో మీరు ఒక 10,000 రూపాయల ప్రొడక్ట్ని ఇస్తారా సార్? అంతే సార్ గారు? 10,000 రూపాయల ప్రొడక్ట్ని వారంలో 10,000 రూపాయల ప్రొడక్ట్ని మనం సేల్ చేయగలిగితే, సేల్ చేయాలని కండిషన్ ఉందా అంటే కండిషన్ లేదు. మనమే కావాల్సుకొని వ్యాపారం లాగా తీసుకొని సేల్ చేయడానికి అవకాశం తీసుకుంటే 10,000 రూపాయల సేల్ మనం చేసుకుంటే 25% బెనిఫిట్ అంటే ఎంత లాభం వచ్చినట్టండి? 2,500. కొంచెం చెప్పాలి సార్. 2,500. అలాగా వారానికి 10,000 రూపాయలు సేల్ చేస్తే నెలకు మనం 2,500 రూపాయలు వారానికి సేల్ చేస్తే 2,500 రూపాయలు ప్రాఫిట్ మనం తీసుకుంటే అలాగే 4 వారాలు చేస్తాం మనం 10,000. ఎంత సంపాదిస్తామండి? 10,000. అక్షరాల 10,000 రూపాయలు సంపాదించుకునే వీలు ఇక్కడ మన పర్సనల్ మీద స్కిల్ మీద ఉంది. మన పర్సనల్ స్కిల్ మీద అక్షరాల 10,000. మరి ఒకసారి మీరు గమనించాలి, 10,000 రూపీస్ అంటే ఈరోజు మార్కెట్లో చాలా మంది 10,000 రూపాయలతో చాలించే వాళ్ళు, జీవితం గడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని అడగలిపోయి మంచి మంచి క్వాలిఫికేషన్ కూడా 10, 15, 16 వేల ఎక్కువ సంపాదించలేదు. మరి వాళ్ళకి అద్భుతమైన అవకాశమే కదా. మరి మీరు జస్ట్ ఒక 10 ప్రొడక్ట్ తెలుసుకోండి, ఆ ప్రొడక్ట్ మార్కెట్ తీసుకెళ్ళండి చాలు. ఇలా కనుక మీరు చేయగలిగితే సరిపోతుంది. 10,000 అంటే రోజుకు 1,500, రోజుకు 1,500. 95 ప్రొడక్ట్ తెలుసుకొని దాన్ని ప్రమోట్ చేసుకుని చాలు. వెల్ హార్ట్ గురించి తెలుసుకొని దాన్ని ప్రమోట్ చేసుకుని సరిపోతుంది. ఇలా కనుక చేయగలిగితే మనకు మంచి అవకాశం. అంటే ఖచ్చితంగా సేల్ చేయాలనేది మన కాన్సెప్ట్ కాదు. కాకపోతే ఒక ఆప్షన్ విషయం నేను చెప్తున్నాను. కొనుక్కోవడం మన పని, అమ్మడం అనేది ఆప్షన్. మీ వీలైతే చేయొచ్చు, లేకపోతే లేదు. ఇది మరి నెక్స్ట్ చూద్దాం. కానీ నేనేమంటానంటే సేల్స్ చేయాలి. ఎందుకంటే డైరెక్ట్ సేలింగ్ అంటే సేల్స్. గుర్తుపెట్టుకోండి, సేల్స్ చేస్తే వ్యాపారం పెరుగుతుంది. ఇది చూడండి. లేకపోతే ఏమైతే అందరు కొనుక్కోవాలంటే ఏంటంటే అందరూ కొనుక్కుంటారు, అవసరం ఉన్న కొనుక్కుంటారు, అవసరం లేదు అయిపోతారు. కాబట్టి సేల్ చేయాలని మనం పెట్టుకుంటే ఆటోమేటిక్గా కొంతమంది ముందుకు వస్తారు. చూద్దాం ఇక్కడ. మరి చూస్తే సెకండ్ ప్రాఫిట్ ఒకటి మీరు గమనించారు, కొనుక్కుంటే డిస్కౌంట్ వస్తుంది, అమ్మితే రిటైలింగ్ వస్తుంది. క్లియర్. ఎంత డెవలప్ చేసుకుంటే అంత వస్తుంది, ఎంత డెవలప్ చేసుకుంటే. మరి ఇప్పుడు మీకు చెప్పాల్సిన ప్లాన్ ఇంపార్టెంట్. ఇది ఒకటి బాగా అర్థం కావాలి. ఇందాక అందుకే అడిగినాను, ఎంతమంది బాగా చదువుకున్న ఉన్నారు అడిగినాను. ఈ ప్లాన్ మీకు అర్థం కావాలి. ఇది సేల్స్ టర్నోవర్ బోనస్ అంటుంది. ఇది కొంచెం మీకు తెలవాలి. ఉదాహరణకు కంపెనీ ఏం చేస్తుంటే మనం కొనుక్కున్న వస్తువు కాస్ట్ ఎంఆర్పీ అని ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంటుంది. ఎంఆర్పీకి డిపి ప్రైస్ మీద పాయింట్ వాల్యూస్ క్రియేట్ చేస్తుంది కంపెనీ. పాయింట్ వాల్యూస్ అంటే ఉదాహరణకు మీరు కొనుక్కున్న వస్తువుల కాస్ట్ ఎంఆర్పీ 15,000 అనుకోండి. 10,000 రూపాయలు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అనుకోండి. ఈ 10,000కి కంపెనీ 75% BVN అలొకేషన్ ఇచ్చింది. 75%. దీన్ని బిజినెస్ వాల్యూ అంటారు. అంటే మనకు 100కి 75 పాయింట్స్ కౌంట్ అవుతాయి. 10,000 రూపాయలు కొనుక్కుంటే ఎన్ని పాయింట్స్ వచ్చినట్టు? 7,500 పాయింట్స్ మనకు సరిపోతుంది. 7,500 ఉన్నట్టు లెక్క. 10,000 రూపాయలు బిల్ చేసుకుంటే 7,500 ఉన్నట్టు లెక్క అండి. ఎందుకంటే 7,500 మీద ఇన్కమ్ అలొకేషన్ ఉంటుంది. మన వాళ్ళకి ఏంటంటే 7,000 మనలోకి ఎప్పుడు కానీ 7,500 ఇస్తారని చూడరు. ఈ 2,000 గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి కదా, గవర్నమెంట్ GST కట్టాలి కదా. మరి వాటి నుండి మనకు అమౌంట్ ఇవ్వాల్సి ఇస్తుందా? ఇవ్వడం కుదరదు. కాబట్టి ఆ GSTలు ఆ ఫండింగ్ తీసేసి రిమైనింగ్ ఫండ్ మీదనే మనకు ఆ కంపెనీ ప్రాఫిట్ ఇస్తాను. ఇది మీరు గమనించండి. ఈ పాయింట్ కూడా మీకు రిలీజ్ చేసినాడు. అంటే 75% అలొకేషన్ మనకు ఉంది. ఉదాహరణకు మీరు ఏం చేస్తారంటే ఈ వ్యాపారం నుంచి మీకున్న సర్కిల్లో చాలా మందికి ప్రచారం చేశారు. ఒకవైపు కస్టమర్స్ చెప్తున్నారు, సమస్యలకి వస్తువు ఇస్తారు. ఇంకోవైపు వ్యాపారం నుంచి అర్థం చేసుకునే వాళ్ళకి, ఆర్థికంగా బలపడాలనుకున్న వాళ్ళకి, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎతికే వాళ్ళకి ఈ అవకాశాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మరి చేయడం వల్ల మీ మాట విని అర్థం చేసుకుని ఒక భాగం కస్టమర్స్ వస్తారు, వస్తువు సేల్ అవుతుంది, ఇన్కమ్ వస్తుంది. ఇంకో భాగము వస్తువు కొనుక్కుంటే వ్యాపారం నుంచి ఆలోచించే వాళ్ళు బయట మార్కెట్లో సమాజంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళలో మీకు తెలిసిన మిత్రుల్ని, బాగా కావాల్సిన వాళ్ళని, ఆలోచించే కెపాసిటీ వాళ్ళని, డబ్బు మీద ప్రేమ ఉన్న వాళ్ళని, కుటుంబం మీద ప్రేమ ఉన్న వాళ్ళని, అన్నిటికన్నా ముఖ్యంగా సమయం ఇచ్చే వాళ్ళని, సందర్భం ఉండే వాళ్ళని 4 పార్ట్నర్స్ సెలెక్ట్ చేసుకోండి. కేవలం 4
అంతకు మించి తీసుకోవచ్చు అంటే 10 మంది తీసుకోవచ్చు, 20 మంది తీసుకోవచ్చు. కానీ నేనేమంటే ఆని ముత్యాలు నలుగురు సరిపోతుంది. ఆని ముత్యాలు నలుగురు తీసుకోండి. ఈ నలుగురిని మీరు సెలెక్ట్ చేసుకొని ఈ వ్యాపారాన్ని పరిచయం చేయండి. సార్ ఇద్దరు ఎంత సార్ నలుగురు లేదంటే ఇద్దరు వేసుకోండి. పోయేదేమని నలుగురు వస్తే ఎలా ఉంటుందన్న విషయం మీకు లెక్క చెప్తున్నాండి. 10 మంది వస్తే ఎలా ఉంటుందన్న విషయం మీకు అర్థం చేసుకోవాలి. 2+2 ఎంత అండి? 4. 4+2 ఎంత అండి? 6. 6+4 ఎంత అండి? 10. సరిపోతుంది. ఈ మాత్రం తెలిసిందని మీకు ఇది అర్థమైపోతుంది. అంతే. దీనికి ఇందాక ఇంత పొడుగు చదవాల్సిన పర్లేదు. అంత పొడుగు చదువు సంతోషమే. దీనికి ఏంటి సింపుల్ క్యాలిక్యులేషన్. ఇదేంటంటే నలుగురు వస్తే ఎలా ఉంటుందన్న విషయం తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఇద్దరు వస్తే ఎలా ఉంటుంది, 10 మంది వస్తే ఎలా ఉంటుంది క్యాలిక్యులేషన్ తీసుకోండి. మరి చూడండి ఇక్కడ మీరు ఒక 4 పార్ట్నర్స్ బిజినెస్ కి పరిచయం చేయడం జరిగింది. 4 భాగస్వాములని వ్యాపారానికి పరిచయం చేశారు. బాగా వినండి నా మాటలు మీరు. 4 జాయిన్ చేయలేదు. మనలో ఏం చేస్తారు అన్న 4 జాయిన్ చేస్తే అయిపోతుంది ఇక్కడ. జాయినింగ్ కాదు ఇక్కడ, 4 పరిచయం చేయడం జరిగింది. మరి పరిచయం చేయడం వల్ల ఈ వ్యాపారంలో 4 ముందుకు వచ్చినది కాను. ఆర్గనైజేషన్ 1లో ఏ బి సిడి, ఏ ద్వారా బి ద్వారా మనం ఒక 10,000 అనుకున్నాం. ఉదాహరణకి 10,000 బి క్యాలిక్యులేషన్ చేసుకుంటామండి. 10,000 అమౌంట్ కాదు, బీఏ 10,000. మీరు లెక్క చూసుకోండి ఇక్కడ 10,000 బీవీ. 10,000 బీవీ క్యాలిక్యులేషన్ అంటే 13,000 ఇంచుమించుగా. మరి ఏ అనే వ్యక్తి ఎంత కొనుక్కున్నాడు? 10,000. బి అనే వ్యక్తి ఎంత కొన్నారు? ఏ బి కొన్నది మొత్తం ఆర్గనైజేషన్ 1లో ఉంది. మీకు ఆర్గనైజేషన్ 1 మొత్తం బిల్ ఎంత అయింది? 20,000 అయింది. ఆర్గనైజేషన్ 2లో సి అని పెడుతున్నాడు, డి అని పెడుతున్నాడు. మరి సి ద్వారా 10,000 వచ్చింది, డి ద్వారా 10,000 వచ్చింది. మొత్తం ఎంత అయింది? 20,000. ఈ 20,000 అంటే బ్రాంచ్ 1లో 20,000, బ్రాంచ్ 2లో 20,000 అండి. బాగా వినండి. బ్రాంచ్ 1లో 20,000, బ్రాంచ్ 2లో 20,000. రాగానే కంపెనీ బ్యాలెన్స్ చేసి రెండింటిలో వచ్చినటువంటి బిజినెస్ సమానం చేసి, సమానం అంటే సమానం ఎంత వచ్చింది చూసి బ్యాలెన్స్ అయిన దాన్ని మాత్రమే కౌంట్ తీసుకుంటుంది. అంటే 20,000 ఇక్కడ, 20,000 ఇక్కడ అంటే 20,000 సమానం ఉన్నట్టు కదా. 20,000 అక్కడ, 20,000 ఇక్కడ అంటే 20,000 బ్యాలెన్స్ అంటే కదా. ఆ 20,000 మీద కంపెనీ మనకి ఎంత ఇస్తా అంటే 12%, 12% ప్రాఫిట్ షేర్ చేస్తుంది. మనం 12% ప్రాఫిట్ షేర్ చేస్తుంది. అంటే 20,000కు 12% ప్రాఫిట్ ఎంత అండి? 2,400 రూపాయల ప్రాఫిట్ మీకు అక్షరాల ఈ ఇన్కమ్ ని సేల్స్ కన్లో ఇన్కమ్ ని ప్రతి వారం ఇస్తుంది. వారం శనివారం మొదలవుతుంది, శుక్రవారం కంప్లీట్ అవుతుంది. శనివారం రోజు మొదలైనది బిజినెస్, శుక్రవారం కంప్లీట్ అవుతుంది. శుక్రవారం కంప్లీట్ అయిన తర్వాత ఆ పై బుధవారం, వచ్చే బుధవారం కదా, ఆ పై బుధవారం రోజు మీకు రావాల్సినటువంటి 2,400 అమౌంట్ ని మీ కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేసి ఉంటే, బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసి ఉంటే మీ అకౌంట్లో జమ చేస్తారు. నేరుగా మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఇది మనకున్న సిస్టమ్ అన్నమాట. ఇది ఈ వారం జరిగింది. ఇది వారం పేమెంట్ అండి, వారం లెక్క. మరి ఇలానే చూద్దాం. నెక్స్ట్ వారం కావచ్చు, ఆ తర్వాత వారం మొత్తం జరిగింది. ఎలా జరిగింది చూడండి ఇక్కడ. మరి మీరు తీసుకొచ్చినటువంటి పర్సన్స్ కూడా ఎలాంటి పర్సన్స్? మనలాంటి వ్యక్తులు వచ్చి కానీ మనకన్నా తోపులే, ఇంకా మనకన్నా ఒక కాకు ఎక్కువ కావాలి. ఎందుకంటే ఎప్పుడు కానీ మనకన్నా ఒక స్టెప్ ఎక్కువ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి అర్థమైంది అనుకోండి బిజినెస్, వాళ్ళు వెళ్ళిపోతారు మార్కెట్లో. ఎందుకంటే అవసరం మనిషిని తీసుకెళ్తారు, సందర్భం మనిషిని తీసుకెళ్తుంది. అవకాశం అర్థమైందంటే అవసరం ఉంది కాబట్టి వెళ్ళిపోతుంటారు. మరి అది మనం గమనించి చూపించాలి. మరి ఆ 4 మిత్రులకి వ్యాపారం గురించి పూర్తి ట్రైనింగ్, నాలెడ్జ్, ప్లానింగ్, పూర్తి ట్రైనింగ్, వస్తువు పరిజ్ఞానం, వ్యాపార నాలెడ్జ్ గురించి సమాచారం, సమగ్రమైన సమాచారం వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వడం వల్ల వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు. మరి వాళ్ళు తీసుకెళ్తే రేపటి రోజు ఏమిటంటే 4 ఖచ్చితంగా 4 తీసుకురావాలా అంటే కండిషన్ లేదు. వాళ్ళు బిజినెస్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు సేల్స్ చేయొచ్చు, లేకపోతే టర్న్ ఓవర్ చేయొచ్చు, లేకపోతే కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఎలా అని కానీ మరి మీకు బ్రాంచ్ 1లో ఏ ద్వారా బి ద్వారా ఎంత బిజినెస్ అయింది? ఇక్కడ 1,00,000 రూపాయలు జరిగిందండి. 1,00,000 రూపాయలు క్లాస్ కొట్టండి. మనం ఇంకొక వస్తున్నాం. 1,00,000 రూపీస్ జరిగింది. 1,00,000 రూపీస్. బ్రాంచ్ 2లో సి ద్వారా డి ద్వారా 1,00,000 రూపాయలు జరిగింది. మరి 1,00,000 ఇక్కడ, 1,00,000 ఇక్కడ కాబట్టి రెండింటి బ్యాలెన్స్ చేస్తే 1,00,000 అయింది. కాబట్టి ఇక్కడ 1,00,000, ఇక్కడ 1,00,000, ఆ 1,00,000 బ్యాలెన్స్ చేస్తే అప్పుడు ఏమైంది? 1,00,000 కౌంట్ తీసుకుంటుంది. 1,00,000 కౌంట్ తీసుకొని 1,00,000 మీద మనకు 12% అంటే ఎంత అండి? 12,000. మీరు గుర్తుపెట్టుకోండి, సేల్స్ టర్నోవర్ బోనస్ అనే కాలంలో ఒక వారానికి ఎవరికైనా కానీ బ్యాలెన్స్ అనే బిజినెస్ మీద 12% లెక్క అండి, ఫిక్స్డ్ అండి. ఈ అమౌంట్ ఫిక్స్ 12% పర్సెంటేజ్ ఫిక్స్డ్. మరి 12% అంటే 12,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది ఈ వారం. అంటే పోయిన వారం ఎంత వచ్చింది మీకు? 2,400. ఈ వారం ఎంత వచ్చింది? 2,400 పోయిన వారం వచ్చింది. ఈ వారం 12,000 రూపాయల ప్రాఫిట్ ఇస్తుంది. ఒకసారి క్లాస్ కట్టి కొట్టచ్చు కదా. అంటే చెప్తా వస్తాయా సార్ అంటే స్కూల్లో మన పాఠాలు చెప్తున్నాయి కదా, మనం చదువుకుంది. స్కూల్లో పంతులు పాఠాలు చెప్తున్నాయి కదా మనం చదువుకుంది.
చదువుకుంటేనే కదా మనకు మంచి జ్ఞానం వచ్చింది, మంచి జ్ఞానం వస్తేనే కదా మంచి పని చేస్తాం, మంచి పని చేస్తే కదా ఈరోజు మనగడలో ఉన్నాం. అంటే ఇక్కడ చెప్తేనే మీరు వింటేనే రేపటి రోజులు చెప్తారు కాబట్టి అది ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, మార్కెట్లో రిజల్ట్గా మారుతుంది. అంటే వినాలి ఇక్కడ, వింటే మీకు తెలుస్తుంది. మరి ₹1,00,000 జరిగింది. చూద్దాం నెక్స్ట్ ఇంకొక స్టెప్ వెళ్దాం. ఇంకో స్టెప్లో ఇక్కడ ఏమంటే బిజినెస్ ఫోన్ పెరుగుతుంటుంది, బలగం పెరిగింది. 4 కాస్త 10 మంది అయ్యారు, 10 మంది కాస్త 20 మంది అయ్యారు. ఇలా డెవలప్ కావడం వల్ల ఒక గ్రూప్లో ఒక 5 lakhs బిజినెస్ జరిగింది. ఆర్గనైజేషన్ వల్ల మీకు ఉన్నటువంటి ఏ బి గ్రూప్ ద్వారా 5 లక్షలు, ఇక్కడ ఒక 5 లక్షలు, 5 లక్షలు ఇక్కడ, 5 లక్షలు ఇక్కడ, అంటే 5 లక్షలు బ్యాలెన్స్ అయింది కాబట్టి 5 లక్షలకు 12% ఎంత ఇన్కమ్ అండి? కొంచెం చెప్పాలి గట్టిగా సీనియర్స్. 60,000 అక్షరాల ఈ వారంలో మీకు ప్రాఫిట్ ₹60,000 ప్రాఫిట్. మరి ఈ ₹60,000 మీకు వస్తుందంటే మీరు ఇంట్రడ్యూస్ చేసిన 40% కి రావాలి. దాదాపు 15,000-16,000 వాళ్ళకి ఇన్కమ్. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన 10 మందికి దాదాపు 3,000-4,000-5,000 వాళ్ళకి ఇస్తారు. ఎవరి ఇన్కమ్ వాళ్ళకి వస్తుంది. ఇలాగ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక స్టెప్ వెళ్దాం. ఇంకొక స్టెప్ వెళ్తే 10 లక్షల బిజినెస్ ఇక్కడ, 10 లక్షల బిజినెస్ ఇక్కడ జరిగింది, 10 లక్షలు ఇక్కడ జరిగింది, 10 lakhs ఇక్కడ జరిగింది, ఇక్కడ 12 లక్షలు జరిగింది, 10 లక్షలు అక్కడ జరిగింది. టీమ్ 1 టీమ్ 2 ద్వారా 10 లక్షలు, టీమ్ 3 టీమ్ 4 ద్వారా 12 లక్షలు జరిగింది. కాకపోతే మన కంపెనీ లెక్క ఏంటంటే 10 లక్షలు 12 లక్షలు ఇక్కడ కాబట్టి లీస్ట్ వాల్యూ ఏ తక్కువ ఉందో ఆ వాల్యూ వచ్చి హైయెస్ట్ ఉన్న వాల్యూతో బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ అవుతుంది. ఈ 10 లక్షలు బ్యాలెన్స్ అయిపోయి 10 లక్షల్లో ఉన్నటువంటి 12 లక్షలు ఉన్న 10 లక్షలతో బ్యాలెన్స్ అయితే 10 ప్లస్ 10 బ్యాలెన్స్ అయితే 10కి 12% లాభం ఎంత అండి? 12% చొప్పున ఎంత వస్తుందండి? ఇంకా ₹1,20,000 అక్షరాల మీ ప్రాఫిట్ 1 lakh ఉంది కాబట్టి. మరి 12 లక్షల్లో 10 లక్షలకు లెక్క కంప్లీట్ అయింది కాబట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ బిజినెస్ ని క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ ఇస్తుంది. అంటే ఇంకా 2 లక్షల బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది అన్నమాట. ఇది వాస్తవాన్ని చెప్పాలంటే చాలా సంస్థల్లో ఎప్పటికప్పుడు జీరో అవుతుంది బిజినెస్, కానీ మన సంస్థలోనే క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ ఉంది మనకు. నెక్స్ట్ వారానికి ఈ బిజినెస్ వాల్యూ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. ఇది కూడా హైలైట్ పాయింట్ చెప్పుకోవాల్సింది. 12% ఫిక్స్డ్ ఉంటుంది ఒకటి, రెండోది క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ ఉంది, క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ చూసుకుంటే కొంతకాలానికి 20 లక్షల బిజినెస్ ఇక్కడ జరిగింది, 20 లక్షలు ఇక్కడ జరిగింది, 20 జరిగింది కాబట్టి 20 లక్షలు బ్యాలెన్స్ అయింది కాబట్టి 20 లక్షల పర్సెంటేజ్ ప్రకారం 12% అంటే ఎంత రావాలి? 2,40,000 రావాలి. కానీ కంపెనీ ఏం చేసిందంటే అందరికి 12% ఫిక్స్ చేసింది. ఫిక్స్డ్ ఉంది కాబట్టి మరి అన్లిమిటెడ్ డెప్త్ ఉంది. అన్లిమిటెడ్ డెప్త్ అంటే డెప్త్ లెవెల్లో మీకు 100 లెవెల్ పోయిన డెప్త్ కూడా కొనుక్కుంటే మీకు కౌంట్ అవుతుంది కాబట్టి ఇన్కమ్కు మనకి ఏంటంటే సీలింగ్ పెట్టేసింది. క్యాపింగ్ అంటే దాన్ని ఎంత క్యాపింగ్ పెట్టిందంటే 2,10,000 పర్ వీక్ క్యాపింగ్ అండి. 2,10,000 పర్ వీక్. మరి అలాగా 2,10,000 పర్ వీక్ ఇలా జరుగుతుందా? మరి లెక్క చెప్తుంది జరుగుతుందా అంటే ఈ హాల్లోనే 3 లీడర్స్ స్టార్ట్ చేసి 3 లీడర్స్, దాంట్లో అశ్విన్ కుమార్ సార్ రెగ్యులర్ ఎగ్జాంపుల్ పర్సన్స్ ఈ హాల్లో ఉన్నారు. 3 ఎగ్జాంపుల్స్ ఈ హాల్లో ఉన్నారు. అంటే జరుగుతుందని జరుగుతుంది చెప్పడం కాదు, చెప్పిన విషయాన్ని చేసి చూపించిన వాళ్ళు ఈ హాల్లో ఉన్న విషయం, రాబోయే రోజుల్లో చేసి చూపించే వాళ్ళు ఈ ముందు వరుసలో ఉన్న విషయం మీకు చెప్తున్నాను. ఈ ముందు వరుసలో ఉన్నారు. కొంతకాలం తర్వాత అర్థం చేసుకొని పని చేస్తే కొంతకాలం తర్వాత ఆ ప్లేస్లో మీరు కూడా ఉండే ఛాన్స్ మీకు కూడా ఉందనే విషయం మీకు గమనించాలి. ఇది మనకు ఉన్నటువంటి ప్లాన్ సేల్స్ టర్నోవర్. ఇది మీకు అర్థమైతే సరిపోతుంది. ఇది మీకు అర్థం కావాలి. సింపుల్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు మీరు సింపుల్గా చెప్పండి కదా, మీకు అర్థమైనటువంటి విషయం చెప్తున్నాను. మీకు అర్థమైన విషయం చూసుకుంటే సింపుల్ ప్లాన్లో మీకు అర్థం కావాల్సింది, మీరు స్టార్ట్ అయ్యారు. ఆర్గనైజేషన్ 2 లక్షల బిజినెస్ వచ్చింది, ఆర్గనైజేషన్ 3 లక్షలు వచ్చింది. ఎంత బ్యాలెన్స్ అయింది? 2 లక్షలు. ఎంత ఇన్కమ్ వస్తుంది మీకు? 3 లక్షలు ఇక్కడ, 2 లక్షలు ఇక్కడ. ఎంత బ్యాలెన్స్ అయింది? ఈ గ్రూప్ చెప్పండి. ఈ గ్రూప్ 3 లక్షలు ఇక్కడ, 2 లక్షలు ఇక్కడ. ఎంత బ్యాలెన్స్ అయింది? 2 lakhs. పర్సెంటేజ్ ఎంత? 12%. ఎంత ఇన్కమ్ వస్తుంది మీకు? 24,000. రైట్, క్లియర్. ఈ బ్యాచ్ చెప్పాలి. ఈ బ్యాచ్ 4 లక్షలు గ్రూప్ 1 లో జరిగింది, 3 లక్షలు గ్రూప్ 2 లో జరిగింది. ఎంత బ్యాలెన్స్ ఉంది సార్? 3 లక్షల పర్సెంటేజ్ ఎంత? పర్సెంటేజ్ 12%. ఎంత ఇన్కమ్ వస్తుంది 3 లక్షలకి? 30,000. ఓకే, క్లియర్. అర్థమైంది చెప్పండి. ఒకసారి క్లాస్ ఇచ్చుకుందాం గట్టిగా. ఇలాగ మనకు ప్లాన్ ఉంది. అంటే ఇక్కడ మీకు ఇంకా అర్థం కావాల్సింది చాలా రకాల ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉన్నాయి. దీంట్లో ర్యాంక్ ఇన్కమ్, పర్ఫార్మెన్స్ బోనస్, లాయల్టీ బోనస్, ఇట్లా మొత్తం 11 రకాల ఆదాయాలు మనకు ఉన్నాయండి. గణేష్ గారు తీసేస్తారు ఒక 13-14